నాయకుడు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప చిత్రాల్లో ఒకటి. అలాంటి ఆల్ టైమ్ క్లాసిక్ అందించిన కమల్ హాసన్, మణిరత్నం జోడీ దాదాపు 4 దశాబ్దాల తర్వాత కలిసి చేసిన సినిమా థగ్ లైఫ్. భారీ అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం. కథలోకి వస్తే రంగరాయ శక్తిరాజు కమల్ హాసన్ ఢిల్లీలో ఒక చిన్న రౌడీగా మొదలుపెట్టి పెద్ద గ్యాంగ్స్టర్గా ఎదుగుతాడు. తన వల్ల ప్రాణాలు కోల్పోయిన ఒక వ్యక్తి కొడుకు అమర్ సింబును చేరదీసి తన కొడుకులా పెంచుతాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో శక్తిరాజుకు పెద్ద ఎత్తున శత్రువులు తయారవుతారు. వాళ్ళందరినీ తట్టుకొని శక్తిరాజు తన సామ్రాజ్యాన్ని నిలబెట్టుకుంటాడు. అయితే ఒక హత్య కేసులో శక్తిరాజు జైలుకు వెళ్లాల్సి రావడంతో తాత్కాలికంగా అమర్ వ్యాపార బాధ్యతలు చేపడతాడు. శక్తిరాజు బయటికి వచ్చేసరికి అమర్ శక్తిమంతుడవుతాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య దూరం మొదలవుతుంది. ఈ దూరం ఎక్కడి దాకా వెళ్ళింది, ఈ ఇద్దరి మధ్య పోరాటం తప్పని పరిస్థితుల్లో ఎవరు పైచేయి సాధించారు అన్నది మిగతా కథ. కథనం విశ్లేషణ. ఎప్పుడో 38 ఏళ్ల ముందు వచ్చిన సినిమా నాయకుడు. ఇప్పుడు చూసిన ఆ కథతో, పాత్రలతో, ఎమోషన్లతో కనెక్ట్ అవుతాం. టైమ్లెస్ అనిపించే క్లాసిక్ అది. అలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన మణిరత్నం, కమల్ హాసన్ జోడీ మళ్ళీ ఇన్నేళ్ల పాటు కలిసి సినిమా చేయలేదు. ఇంతకాలానికి కలిశారంటే నాయకన్ లాంటి కల్ట్ మూవీ అందించకపోయినా తమ కాంబినేషన్కు ఉన్న పేరును చెడగొట్టని సినిమా అయినా అందిస్తారని ఆశిస్తాం. కానీ థగ్ లైఫ్ సినిమా చూశాక మణిరత్నం, కమల్ మళ్ళీ కలవకపోయినా బాగుండని అనుకోని అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. నాయకన్ను మించిన సినిమా అని థగ్ లైఫ్ గురించి కమల్ ఏ నమ్మకంతో అన్నారో కానీ అందులో 10వ వంతు స్థాయిలో కూడా నిలవలేని అత్యంత సాధారణమైన చిత్రం ఇది. ఇండియన్ స్క్రీన్ మీద 100 సార్లు చూసిన గ్యాంగ్స్టర్ డ్రామానే అటు ఇటు తిప్పి వడ్డించేసిన మణిరత్నం తన కెరీర్లో తొలిసారి అవుట్డేట్ అయిపోయిన భావన కలిగించాడు. గ్యాంగ్స్టర్ డ్రామాల్లో సాధారణంగా ఏం జరుగుతుంది? సామాన్యుడిగా ప్రయాణం మొదలుపెట్టిన వ్యక్తి నేర సామ్రాజ్యంలో ఎవ్వరూ అందుకోలేని స్థాయికి చేరుకుంటాడు. చుట్టూ పెద్ద బలగం తయారవుతుంది. అలాగే శత్రువుల సంఖ్య పెరుగుతుంది. కుట్రకు తెరలేస్తుంది. ప్రతి ఒక్కరిని అనుమానించే పరిస్థితి వస్తుంది. నమ్మిన వాళ్ళే ద్రోహం చేస్తారు. తర్వాత హీరో ఆ ద్రోహం చేసిన వాళ్ళ పని పడతాడు. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ లైన్. మణిరత్నం కూడా ఇప్పుడు ఇదే స్టైల్లోనే సినిమా లాగించేశాడు. అయితే ప్రతిసారి కొత్త కథలతోనే ప్రయాణం చేయడం సాధ్యం కాదు. పాత కథలనే కొత్తగా చెప్పి మెప్పించవచ్చు. మణిరత్నం ఇలాంటి కథను ఎంచుకున్నాడంటే దానికి తనదైన ట్రీట్మెంట్ జోడించి ఏదో మ్యాజిక్ చేస్తాడని అనుకుంటాం. థగ్ లైఫ్ మొదట్లో అలాంటి ఆశలే రేకెత్తిస్తుంది. తన డైరెక్షన్లోనే వచ్చిన నవాబ్ తరహాలోనే ఒక ఇంట్రెస్టింగ్ సెటప్ను ఆయన రెడీ చేసుకున్న ఆయన ఆ బేస్ మీద ఏదో అద్భుతం చేస్తాడని చూస్తాం. కానీ ఈ కథ ఒక మలుపు తిరిగే వరకు ఓ మోస్తారుగా అనిపించి ఆ తర్వాత మాత్రం సగటు రివెంజ్ డ్రామాలా మారి ప్రేక్షకులకు తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. ప్రధాన పాత్రల్లో ఏ కొత్తదనం లేకపోవడం, ఎమోషన్లు ఏమాత్రం పండకపోవడం, దీనికి తోడు సెకండ్ హాఫ్ అంతా పరమ రొటీన్గా సాగడంతో థగ్ లైఫ్ను పూర్తిగా చూడడం కూడా కష్టమైపోతుంది. మణిరత్నం నిఖార్సైన హిట్ కొట్టి చాలా ఏళ్ళైంది. చెలియా సినిమా డిజాస్టర్ అయితే ఆ తర్వాత వచ్చిన నవాబ్, పొన్నియిన్ సెల్వన్ కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. అయితే మణిరత్నం నుంచి ఫెయిల్యూర్లు వచ్చినా ఆయన అవుట్డేటెడ్ అయిన ఫీలింగ్ మాత్రం ఇప్పటిదాకా ఏ సినిమా ఇవ్వలేదు. చెలియా, కడలి లాంటి సినిమాలు కూడా ఆ భావనను కలిగించలేదు. కానీ 4 దశాబ్దాల సుదీర్ఘ కెరియర్లో థగ్ లైఫ్ మాత్రం ఆయన వెనుకబడిపోయారని బలంగా అనిపించేలా చేస్తుంది. అసలు ఈ కథలో ఏం కొత్తదనం ఉందని ఆయన ఏరి కోరి ఇన్నేళ్ల తర్వాత కమల్తో జట్టు కట్టారన్నది అర్థం కాని విషయం. కమల్ ఐడియా నుంచి డెవలప్ చేసిన ఈ కథలో ఎక్కడా రవ్వంత కూడా కొత్తదనం కనిపించదు. స్క్రీన్ ప్లే పరంగా అయినా ఏదైనా కొత్తగా ట్రై చేశారా అంటే అదీ లేదు. కనీస ఆసక్తి రేకించని రొటీన్ సన్నివేశాలతో సినిమాను పరమ బోరింగ్గా మార్చారు.
ఫస్ట్ పార్ట్లో పాత్రల పరిచయం కథకు ఒక పునాది పడే వరకు తగ్ లైఫ్ పర్వాలేదనిపిస్తుంది. కానీ పాత్రల తీరుతెన్నులు చూశాక ఈ కథ ఎలా ముందుకు సాగుతుందని సులువుగా అర్థమైపోతుంది. గ్యాంగ్స్టర్ అయిన హీరో చుట్టూ ఉండే పాత్రలను కనీసం నర్మగర్భంగా చూపించినా తర్వాత వాళ్ళు నమ్మక ద్రోహానికి పాల్పడితే ప్రేక్షకులు ఆశ్చర్యపోవడానికి అవకాశం ఉండేది. కానీ ఆరంభం నుంచే ఆ పాత్రలు ఏంటన్నది ఓపెన్ అయిపోవడంతో తర్వాత వాళ్ళు ఏం చేస్తారనే విషయంలో ముందే ఒక అంచనా వచ్చేస్తుంది. నమ్మక ద్రోహం జరిగాక ఏముంటుంది, హీరో తిరిగొచ్చి ప్రతీకారం తీర్చుకోవడం తప్ప. ద్వితీయార్థం అంతా అదే జరుగుతుంది. మామూలుగా మణిరత్నం సినిమాల్లో ఒక సన్నివేశం ఎలా మొదలవుతుందో, ఎలా నడుస్తుందో, ఎలా ముగుస్తుందో అంచనా వేయడం కష్టం. డైలాగులను కూడా ముందు ఊహించలేం. అలాగే మణిరత్నం తన ప్రత్యేకతను చూపిస్తాడు. కానీ తగ్ లైఫ్లో మాత్రం ఆయన ఒక సగటు ప్రేక్షకుల స్థాయికి పడిపోవడం విడ్డూరం. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడుకుంటారు అన్నది మనం ఎలా ఊహిస్తామో అలా రొటీన్గా జరిగిపోతుంది. ముగింపు వరకు ఎక్కడా ఆశ్చర్యాలు ఉండవు, ట్విస్టులు ఉండవు. ఇక సగటు కమర్షియల్ సినిమాల్లోని హీరో పాత్రల కమల్ క్యారెక్టర్ని కమల్ తీర్చిదిద్దిన తీరు, ఆయన మీద తీసిన యాక్షన్ ఘట్టాలు చూస్తే మణిరత్నంకు అసలేమైంది, ఈ సినిమా తీసింది ఆయననా అని సందేహాలు కలుగుతాయి. వయసు మీద పడ్డ వ్యక్తి కత్తిపోటుకు గురై తుపాకీ గుండు తగిలాక 100 అడుగులు ఎత్తు నుంచి బండరాళ్ళు చెట్ల మీద నుంచి కింద పడ్డ వ్యక్తి కొన్ని నెలల తర్వాత ఎలా బయటికి వస్తాడు అర్థం కాదు. వచ్చాక చేసే విన్యాసాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ రోజుల్లో ఇలాంటి ఇల్లాజికల్ రియలిస్టిక్ సీన్లను అది కూడా మణిరత్నం సినిమాలో చూడడం ఆయన అభిమానులకు ఖచ్చితంగా అసహనం కలిగిస్తుంది. అసలే కథలో కొత్తదనం లేదు, పైగా ఎక్కడా ఎమోషన్లు వర్కౌట్ కాలేదు. దీంతో తగ్ లైఫ్ ఏ దశలోనూ ప్రేక్షకులకు ఎంగేజ్ చేయలేకపోయింది. ఇక నటీనటుల విషయానికి వస్తే కమల్ హాసన్ వయసుకు తగ్గ పాత్రలో తన మార్క్ నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు. ఎంతో శ్రద్ధగా తెలుగు డబ్బింగ్ కూడా చెప్పారు. కానీ ఆయన చేసిన ఐకానిక్ క్యారెక్టర్ల ముందు శక్తిరాజు పాత్ర నిలవజాలదు. కొన్ని సన్నివేశాల్లో కమల్ అద్భుతంగా నటించినా కొన్ని సీన్లలో మాత్రం నటనలో నాటకీయత ఎక్కువైనట్లు అనిపిస్తుంది. సెకండ్ పార్ట్లో కమల్ క్యారెక్టర్ మాత్రమే కాదు, గెటప్ కూడా తేడా కొట్టేసింది. సింబు పాత్ర గురించి టీం ఒక రేంజ్లో చెప్పుకుంది, కానీ అందులో ఏ విశేషం లేదు. పరమ రొటీన్ పాత్ర ఇది. సింబు గెటప్ బాగున్నా పాత్ర తేలిపోవడంతో తన నటన ఎలివేట్ కాలేదు. అభిరామి తక్కువ సన్నివేశాల్లోనే తన ప్రత్యేకతను చాటుకుంది. త్రిష పాత్ర సినిమాకు అనవసరం అనిపిస్తుంది. ఆమె చాలా ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ కథకు తన పాత్ర ఏ వాల్యూ యాడ్ చేయలేకపోయింది. టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ వృధా అయిపోయాడు. నాజర్, తనికెల బర్ని కూడా అంతే. అశోక్ సెల్వన్ పాత్ర నటన గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఐశ్వర్య లక్ష్మి ఆఖరులో కొన్ని నిమిషాలే కనిపించినా చక్కగా నటించింది. ఆమె పాత్ర ముందు నుంచే ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇక సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు తగ్గట్లే సాగింది. కొన్నేళ్ల నుంచి తన స్థాయికి తగ్గ సంగీతం అందించలేకపోతున్న రెహమాన్ ఈ చిత్రంలోనూ నిరాశపరిచాడు. పిండి కొద్ది రొట్టె అన్నట్లు మొక్కుబడిగా సంగీతం అందించాడనిపిస్తుంది. థీమ్ సాంగ్ ఒకటి బాగున్నా మిగతావి సోసోగా సాగాయి. నేపథ్య సంగీతంలోనూ అంత స్పెషాలిటీ ఏమీ లేదు. సినిమాకు అతిపెద్ద ఆకర్షణ అంటే మాత్రం రవి కే చంద్రన్ ఛాయాగ్రహణమే. విజువల్స్ కంటికి ఇంపుగా అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రతి సన్నివేశంలో క్వాలిటీ కనిపిస్తుంది. కానీ కమల్, మణిరత్నం కలిసి రాసిన కథలోనే ఏ విశేషం లేకపోయింది. రొటీన్ కథకు అంతే రొటీన్ ట్రీట్మెంట్తో మణిరత్నం ఆశ్చర్యపరిచాడు. సినిమా మెప్పించినా మెప్పించకపోయినా కొత్తగా ప్రయత్నిస్తాడని పేరున్న మణిరత్నం ఈ చిత్రంలో మాత్రం రొటీన్ దారిలో సాగిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.